సివిల్స్లో దివ్యాంగుల కోటా అవసరమా? క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్లకు శారీరక దృఢత్వం కావాలి. వైకల్యం ఉన్నవారిని పైలట్గా విమాన సంస్థలు నియమిస్తాయా? సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు, ఖండించిన పలువురు క్షమాపణకు డిమాండ్. ఏమమ్మా అంటే ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు పైలట్ అంటే విమానం నడుపుతారా, లేకపోతే 20-30 కిలోమీటర్లు ఏమన్నా పరుగు పందెం ఏమైనా పెడతారా? ఏం చేస్తారు? ఒక ఐఏఎస్గా పనిచేయాలంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్లు మీరు చేసేది ఏముంటుందండి? మీరు వర్క్ని చేయిస్తారు. మీరు మిగతా మీ కింద ఉన్నటువంటి అధికారుల చేత మీ ఎంప్లాయీస్ చేత మీరు పని చేయిస్తారు. మీరు కొంత సైంటిఫిక్గా టెక్నికల్గా మైండ్ కాన్సన్ట్రేట్ చేసి దృష్టి పెట్టి పట్టుదలతో మనోధైర్యంతో పనిచేసే సత్తా ఉంటే చాలు, నిజాయితీగా పనిచేసే ఆలోచన ఉంటే చాలు. ఏం చేస్తారండి ఐఏఎస్లు చేసే పని ఏంది? స్మితా సబర్వాల్ గారు చెప్పాలి. ఎన్ని కిలోమీటర్లు మీరు ఏమైనా పరుగు పందెంలో పాల్గొంటారా ఐఏఎస్ అయిన తర్వాత? వీళ్ళు ఇట్లాంటివి ఎందుకు మాట్లాడతారో ఏం అర్థం కాదు. బాగా ఏమైపోయిందంటే డబ్బులు పెరిగినాయి. లాస్ట్ 10 ఇయర్స్గా వ్యవహారం నడిచింది. అధికారంలో ఉన్న వాళ్ళు చాలా దగ్గర వీళ్ళకి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ కానీ వీళ్ళంతా చాలా దగ్గరగా వీళ్ళు పనిచేసారు ఆయన పేషీలో. ఏం మాట్లాడుతారో అర్థమైతలేదు వీళ్ళకి. ఒక్కొక్క ఐఏఎస్ మీద, ఇప్పుడున్న ఐఏఎస్ల మీద, ముఖ్యంగా తెలంగాణలో పనిచేస్తున్న వాళ్ళ మీద రైట్స్ జరిగితే వాళ్ళ ఆదాయం ఎంత, ఆస్తులు ఎంతో లెక్క తీస్తే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి. ఏమంటుంది ఈమె? ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పోస్టుల ఎంపికలో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ప్రశ్నించారు. ఆదివారం ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సివిల్ సర్వీసుల్లో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఎక్కువ గంటలు పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ వంటి పోస్టుల్లో దివ్యాంగ కోటా ఎందుకని ఆమె ప్రశ్నించారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు ఎంపిక చేసే విషయంలో అనుసరిస్తున్న విధానాలపైన కొంతకాలంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అంగవైకల్యం ఉందంటూ నకిలీ సర్టిఫికెట్ సమర్పించి సివిల్ సర్వీసుల్లో ప్రవేశించారని పూజా ఖేడ్కర్ అనే ఐఏఎస్ ట్రైనీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆదివారం స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఐఏఎస్ ఐపీఎస్ వంటి సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు ఎక్కువగా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుందని, ప్రజల కష్టాలను నేరుగా వినాల్సి ఉంటుందని, ఇందుకు శారీరక దృఢత్వం ఈమె ఎన్నిసార్లు పోయిందో మరి ప్రజల మధ్యకి? ఈమె ఐఏఎస్ ఉండి ఎన్నిసార్లు మీరు ప్రజల మధ్యకి ఉరుక్కుంటూ పోయిరమ్మా? అవసరమని సబర్వాల్ చెప్పారు. కొన్నిసార్లు కఠిన సమయాల్లో పనిచేయాల్సి ఉంటుందని తన ట్విట్టర్ పోస్ట్లో ప్రస్తావించారు. వైకల్యం ఉన్న వారిని గౌరవిస్తున్నానని, కానీ వైకల్యం ఉన్న పైలట్ను విమానయాన సంస్థలు నియమించుకుంటాయా? వైకల్యం ఉన్న సర్జన్ సేవలను మీరు విశ్వసిస్తారా అని ఆమె ప్రశ్నించారు. అంటే మీరు ఎంత విషం గక్కుతున్నారు? మీ ఎగ్జాంపుల్స్ ఏమైనా, మీ మాట్లాడేదానికి, మీరు చెప్పేదానికి, మీరు రాసిన దానికి ఏమైనా సంబంధం ఉందా? ఆమె వ్యాఖ్యలపైన ట్విట్టర్లో బయట పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దివ్యాంగ రిజర్వేషన్లపైన స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ సివిల్ సర్వెంట్, సివిల్స్ పోటీ పరీక్షల శిక్షకురాలు బాలలత డిమాండ్ చేశారు. ఏ అధికారంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించారు. ప్రత్యేక చట్టం ద్వారా అమల్లోకి వచ్చిన ఈ కోటా పైన ఉన్నత బాధ్యతల్లో ఉన్న ఒక అధికారి ఈ విధంగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆమె వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా దివ్యాంగుల పట్ల సమాజంలో చిన్నచూపు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్న వసుంధర కొప్పుల, నల్గొండ శ్రీనివాసులు, అడివయ్య, వెంకట్ తీవ్రంగా స్పందించారు. సబర్వాల్ వెంటనే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదంతా ఏం లేదు, పైసలతో వచ్చిన ఒక రకమైన ఇదన్నమాట. ఇది అధికారం మొత్తం ఆవహించి ఒక ఇది ఏర్పడి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా, అంతకుమించి ఏం లేదు. అన్నీ బాగుండి, కాళ్ళు చేతులు బాగుండి, ఒక్కొక్కటి దున్నలాగున్న ఐఏఎస్లు ఏం చేస్తున్నారండి? అందరిని అంటలేను నేను, కొంతమంది సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు ఏం చేసిరు? వీళ్ళంతా ఏం లాభం? వాళ్ళుండి, వాళ్ళ కాళ్ళు ఉండి ఏం లాభం? చేతులు ఉండి ఏం లాభం? ఏముండి ఏం లాభం? అసలు ఇట్లాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసి అవతల పడేయాల. అవసరం అసలు? ఇప్పుడు ఆమె అభిప్రాయం ఆమెకు ఉండొచ్చు, మనసులో పెట్టుకొని కడుపులో పెట్టుకో, బయటికి ఎందుకు కక్కడం? అంటే మనం ఒక బాధ్యతాయుత పోస్ట్లో ఉన్నామన్న కనీసమైన ఇంకిత జ్ఞానం అని ఉండాలి కదా.